say how we give mango shake to students. Are you telling me Monday to Friday you give 5 different meals to your students? మ్యాంగో షేక్ ఇస్తున్నాడు అన్నట్టు నేను మ్యాంగో షేక్ ఇస్తున్నాడా ఏది మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి 5-6 డిఫరెంట్ మీల్స్ ఇస్తున్నారట నిజమేనా అని అడిగాడు ఇతను. ఏమంటే విద్యార్థులకు కావాల్సింది భోజనం 100% కావాలి, కానీ కేవలం భోజనం ఒకటి సరిపోద్దా? ఆ భోజనం కూడా క్వాలిటీ ఇస్తున్నాడో, కొళ్ళిపోయిన గుడ్లు ఇస్తున్నాడో, కాంట్రాక్ట్కి ఇచ్చిన వాళ్ళు ఎలా వండుతున్నారో, ఏదో నీళ్ళ లాంటి రసం ఇవన్నీ బయటపడలేదా? ఎక్కడికో వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ బిల్డప్ కవర్లు చెప్తున్నాడు జగనన్న. అన్నా నువ్వు నిజంగా ఇస్తే ఇవన్నీ రామర్ జనాల్లోకి వచ్చి చెప్పు, ఇగో నేను ఇలా ఇచ్చాను కదమ్మా నాకు ఓటు వేయండి అని అడుగు. నువ్వేటన్నా జనాల్లోకి రాకుండా ఇక్కడ తెలుగు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టకుండా ఎక్కడికో వెళ్ళి పెడితే ఎలా కుదురుతుంది? Absolutely. Our reporters can go and check this out across schools of Andhra Pradesh. I thought they had already done it, but some of them have gone to school, but we will go back to each and every one since you are saying it. You should, in fact. So, ఒక్క తెలుగు జర్నలిస్ట్ లేడు అక్కడ. ఎందుకు అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడని జగన్ రెడ్డి? ఒక్క తెలుగు విలేకరు లేడు అక్కడ. అందరూ హిందీ వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని వాళ్ళే. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిల్డప్ కబుర్లా. నీకు దమ్ముంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టవయా, నీకు దమ్ముంటే నాలాంటి వాడితో మాట్లాడు 10 నిమిషాలు, ఓ 10 ప్రశ్నలు అడుగుతావు సమాధానం చెప్పు. కోడికత్తి విషయం ఏమైందని అడుగుతారు ఇక్కడ వాళ్ళు అయితే, బాబాయ్ మర్డర్ విషయం ఏమైందని అడుగుతారు, ఈ లెక్కర్ స్కామ్ గురించి, తరలిపోతున్న గంజాయి గురించి, మన రాష్ట్రానికి ఉన్న అప్పుల గురించి ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు మనోడికి మొక్కం. అందుకని ఏమీ తెలియకుండా ఎవరిని టింగ్ టింగ్ ఇచ్చి కూర్చోబెట్టాడు. from there the transformation started. We've improved the quality of food in midday meal, a motivating factor for parents to send children to school. Then infrastructure in the school was totally upgraded, is being upgraded, where we've targeted 10 specific modifications in schools, which 10 మోడిఫికేషన్లు చేశాడటండి స్కూల్లో. స్కూల్ బాగోవడానికి, పిల్లలందరూ అభివృద్ధి చెందడానికి 10 చేసాడట మోడిఫికేషన్లో. ఏం చేశాడు ఇప్పుడు చెప్తాడు మనోడు. have to be done. Clean toilets. క్లీన్ టాయిలెట్స్ అటండి. ఏది పిల్లలు బాగా చదువుకున్న అభివృద్ధిలోకి రావడానికి జగనన్న తీసుకున్న మొదటి స్టెప్ క్లీన్ టాయిలెట్స్. The classrooms, 6th and above IFPs. 6th and above క్లాస్ రూమ్స్లో ఇలాంటి ప్యానల్స్ పెట్టాడటండి. ఈ టైపు IFP ప్యానల్ అంటారు దీన్ని. ఇది పెట్టాడట. Repairs, the furniture. రిపేర్లు చేయించాడంట, ఫర్నిచర్ వేసాడట. Furniture being upgraded, clean drinking water. This kind of specific details. క్లీన్ వాటర్ ఇచ్చాడట. ఇవన్నీ కూడా అబద్ధాలే. అన్ని స్కూల్స్లోని IFP ప్యానల్ లేవు, అన్ని స్కూల్లోనూ క్లీన్ టాయిలెట్లు లేవు, అన్ని స్కూల్స్కి వాటర్ ఇవ్వలేదు, ఏమీ చేయలే. కానీ పోనీ చెప్పాడు అనుకుందాం కొన్ని అబద్ధాలు. What every school should have. So we focused on that and we ensured that these 10 are ticked off in every school. How do చెప్పింది 5 చెప్పాడు, కానీ 10 అంటున్నాడు. అంటే మిగతా 5 ఏంటో కూడా తెలియదు ఇతనికి. కేవలం 5 చేశాను మోడిఫికేషన్లు అంటే చీ అంటారని 10 అని చెప్పుకున్నాడు. ఆ 10 కూడా చెప్పలేపాడు. ఈ మాత్రం దానికి ఏదో డబ్బులు ఇచ్చేది చేయించుకున్నట్టు ఇదేందుకన్నా ఇంటర్వ్యూ ఎందుకు? ఇప్పుడు మనం అన్నీ ఎంత డబ్బు ఇచ్చి అక్కడికి వెళ్ళి మనం ఎదవైపోతున్నాం కదా. జనాలందరూ చూసి ఇదేంటి ఒకదానికి సమాధానం చెప్పలేదు, ఒకటే సరైన పని చేయలేనట్టుంది మనోడు. పిల్లలు చదువుకోవాలంటే టీచర్లు ఉండాలి, టీచర్లు లేనప్పుడు టాయిలెట్లు ఉంటే ఏంటి ఉపయోగం? టాయిలెట్ క్లీన్గా ఉంటే ఏంటి, టాయిలెట్ డర్టీగా ఉంటే ఏంటి? how do you ensure oversight that what you are saying in Vijayawada is being implemented in every corner of the state? How do you ensure some element of accountability from each and every school? Because we've seen in the past government schools have not maintained the standards that they should. There are exceptions. We have there's a thorough monitoring system in place. The headmasters, the school committees, the joint collectors. స్కూల్ కమిటీస్ ఉన్నాయట, జాయింట్ కలెక్టర్లు ఉన్నారట. ఇది పిల్లలు బాగా చదువుకున్నాయి. ఇంకా the collectors, there's a monitoring system in place and every school is monitored. And at my level, since I personally monitor what's happening and I periodically take reviews,
not only with the education department also, but with also the collectors also. So there is an element of, once the CM himself. చెప్పలేకపోతున్నాడు, తడబడిపోతున్నాడు. పిల్లలు చదువుకోవడానికి టీచర్లు ఒక్కరే ఉండాలి. టీచర్ల తర్వాత మిగతా ఏదన్నా. పాతకాలంలో గురుకులంలో చెట్టు పెట్టి చెట్టు కింద ఉండి పాఠాలు చెప్పేసేవారు. మొన్నటిదాకా కూడా స్కూల్లో ఒకవేళ బాగోపోయినా సరే ఆ ప్లేస్లో ఒక టీచర్ ఉండి పాఠాలు చెప్పి 194 మందిని పాస్ చేశారు మన టీచర్లు. ఇప్పుడు ఆ టీచర్ అనేవాడు లేకుండా మిగతా ఈ డమ్మాబూసులు ఎన్ని ఉంటే ఏంటి ఉపయోగం? కలెక్టర్ ఉన్నాడట, ఇంకోటి ఏదో స్కూల్ కమిటీలు ఉన్నాయట, ఆర్డీఓ ఉన్నాడట, ఈయన ఉన్నాడట. ఏం చేయడానికి? మీరు వెళ్ళి పాఠాలు చెప్తారా? మీరు వెళ్ళి అక్కడ పర్సంటేజ్లు పెంచుతారా? వాళ్ళకున్న డౌట్లు మీరు క్లారిఫై చేస్తారా? ఏం చేస్తారన్నయ్యా? నాకు అర్థం కాదు. ఓదానికి కూడా సంబంధం లేకుండా మాట్లాడండి. పాపం చేసింది ఏమీ లేదు చెప్పుకోవడానికి. జాలేస్తుంది నాకు అతను చూస్తూ ఉంటే. ఏం చేసింది ఏమీ లేక ఇప్పుడు చెప్పుకోవడానికి ఇక్కడ ఆంధ్రాలో చెప్తే అందరూ చీ అంటారు. వాళ్ళు అడిగిన ప్రజలకు సమాధానాలు చెప్పలేక ఎక్కడికో పారిపోయి దొంగచాటును మొత్తం నాలుగు గోడల మధ్య తలుపులన్నీ బిగించేసుకుని ఎవరో ముక్కు ముఖం తెలియని సూటు బూటుగాళ్ళని ఒక 20 మందిని 50 మందిని కూర్చోబెట్టుకుని అక్కడ రికార్డు చేసుకుని దాన్ని బయటకు వదులుకున్నాడండి. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందో ఆ జగన్ రెడ్డి నీకు. అరే రే 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 కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తున్నాడు. ఇది ఇంకా విడ్డూరంగా మాట్లాడాడు అన్న ఇక్కడ. ఒకసారి ఇది కూడా విందామండి. For now issue by support, which leaves the Congress party, because that also is, Andhra is making headlines again, because guess what, the Congress party has chosen to make your sister Y. Sharmila their party chief. I know this is difficult, but is it that the legacy of Y.S. Rajshekhar Reddy is now going to be split within the family? How do you respond that you may well have to go into this election with your sister on the other side? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేస్తున్న రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ చెల్లిని ఆవిడ పీసీసీగా చేశారు. ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్కి ఇది నీకు చాలా డిఫికల్ట్ అయ్యేలాగా ఉంది కదా, మరి నువ్వేం చేయబోతున్నావు కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయానికి అని అడిగాడు ఆయన. దానికి అన్న మొదలెట్టాడు చిన్న చక్కటి చిరునవ్వుతో. Congress is basically playing dirty, Rajdeep. Congress has got this tradition of playing dirty as far as state politics are concerned, in our states, but more specifically. They have divided the state for their own political gains. Unjustly divided the state, more so. Divide and rule. Be it the state, divide and rule, be it our family. కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ చేస్తున్నట్టండి అన్న చెప్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ లేదా అసలు బతికేలేదు, అసలు ఇతను ఎవడో నాన్నెవడో ఎవరికి తెలీదు. ఆ కాంగ్రెస్ పార్టీ దయ వాళ్ళు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ చేస్తుంది, డివైడ్ అండ్ రూల్ అటండి. రాష్ట్రాలను డివైడ్ చేసేసింది, అది కూడా చాలా దారుణంగా. ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా డివైడ్ చేస్తుంది అంటున్నాడు అన్న. అంటే రాష్ట్రాన్ని అంత ఘోరంగా డివైడ్ చేస్తే దానికి కారణం కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో కేసీఆర్ కూడా అంతే ఉంది కదా. ఇంకా కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్ర వాళ్ళని ఏమైనా తిట్టలేదు, కానీ కేసీఆర్ పంట బూతులు తిట్టాడు కదా. కేసీఆర్ ఆంధ్ర వాళ్ళు అందరూ దొంగలు అన్నాడు కదా. ఆంధ్ర వాళ్ళు అంటేనే పెద్ద తేడాగాళ్ళు, డామ్ టుషుగాళ్ళు అన్నాడు కదా. మరి అలాంటి వాడితో చట్టబట్టలు వేసుకుని వెళ్తిరుగుతున్నావా? అలాంటి వాడితో చట్టబట్టలు వేసుకుని వెళ్తిరుగుతున్నావు. మరి ఒకవేళ నిజంగా రాష్ట్రం విడిపోవడం నీకు అంత నచ్చని పని అయితే, అదంత అన్యాయం అని నీకు అనిపిస్తే నువ్వే కదా వాళ్ళతో కలిసి తిరిగేది. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడం, వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడబడ్డం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం వాళ్ళు పోరాడుకున్నారు, ఆ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆ మాత్రం దానికే డివైడ్ అండ్ రూల్ అట కాంగ్రెస్ పార్టీది. సార్ అయితే అసలు డివైడ్ అండ్ రూలే చేయడట. సార్ కుటుంబాన్ని కూడా చీల్చేసిందట కాంగ్రెస్ పార్టీ. సార్ బాబాయిని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. సార్ వాళ్ళ చెల్లికి ఆస్తి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తరిమేసింది. వాళ్ళ అమ్మను కూడా మెడబట్టుకుని గెంటేసింది. వైసీపీ పార్టీలో ఉన్న అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి విజయమ్మను కూడా బయటికి గెంటేసింది కాంగ్రెస్ పార్టీయే. ఇంత గౌరవం ఏంటన్నా? వైఎస్ సునీతారెడ్డి వచ్చి న్యాయం చేయంటే చిచ్చి అతలబో, అవసరమైతే నీ మీద మీ ఆయన మీద కూడా కేసులు పెడతానని వాళ్ళు కూడా బయటికి గెంటేసింది కాంగ్రెస్ పార్టీయే. అన్నకి ఏమీ తెలీదు. అన్న మాత్రం చాలా అమాయకుడు. అన్న అలాగంటే మొత్తం అంతా కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ డివైడ్ అండ్ రూల్ చేస్తుందట. ఏమండి, కనీసం మనకు మానవత్వం ఉందా లేదా? మనుషులువా కాదా? జరిగిన విషయాలు మనకు గుర్తున్నాయా లేదా? ఒకవేళ ఇతను చెప్పి ఆ ఎదురున్న సూటు బూటుగాళ్ళకి తెలియపోవచ్చు, వాళ్ళకి అది అర్థం కాదు కాబట్టి, తెలుగు అర్థం కాదు కాబట్టి ఇక్కడ జరిగినవి వాళ్ళు ఫాలో అవ్వకపోవచ్చు. వాళ్ళు చెప్తే నమ్ముతారు,
ఆంధ్రాలో ఎవడన్నా నమ్ముతాడండి ఈ మాటలు? నమ్మేవాడు ఎవడన్నా ఉన్నాడా? Even when I had gone against the Congress party, they had pitted my own uncle. They had made him a minister, and they had forced him to contest against. చాలా ఘోరమైన మాట మాట్లాడాడండి ఇక్కడ. అసహ్యం నాకు దాని గురించి తెలుగులో మీకు చెప్పడానికి. ఏమన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ మా సొంత బాబాయినే మంత్రి చేసింది, కాంగ్రెస్ పార్టీ మా సొంత బాబాయిని నా మీద ఎగెనిస్ట్గా నిలబెట్టింది అంటున్నాడు. అంటే వివేకానంద రెడ్డి గారు ఏమన్నా వైసీపీ పార్టీలో పుట్టాడా? వైసీపీ పార్టీలో బొడ్డుకోసి పెరిగాడా? వైసీపీ పార్టీలో ఉంటూ అతను కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యి అక్కడ మినిస్టర్ తెచ్చుకున్నాడా? చూడండి ఎంత ఘోరంగా మాడుతున్నాడు. అసలు బతుకంతా కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీని విభజించింది ఇతను, కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు పొడిచి బయటకు వచ్చింది ఇతను. అతను ఎవరైతే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో అతను అన్నాడు, అప్పుడే అన్నాడు, మా అన్న రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు, దానికోసం బతికాడు, మా అన్న ఉన్న పార్టీలో నేను ఉంటానన్నాడు. అంటే వాళ్ళందరూ నిజాయితీగా ఒకే పార్టీలో ఉండటం అది అన్యాయం అట ఇతనికి. ఇతనిలాగా ఆ పార్టీకి మోసం చేసి ఆ పార్టీకి వెనుపోటు పొడిచి ఆ పార్టీ నాయకులందరినీ తెచ్చుకుని కొత్త దుకాణం పెట్టుకుంటే వాడు చాలా గొప్పడటండి. చూడండి ఎలా మాట ఎలా మార్చి చెప్తున్నాడు. అక్కడ ఉన్న ఇరుపప్పకాళ్ళకి వాళ్ళకి అర్థం అవుదేమో, కానీ ఇక్కడ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి కూడా ఎవరికి చాలామందికి 100% ఏం అర్థం అవుతుంది. ఎందుకంటే అతను మాట్లాడే ఇంగ్లీష్కి అర్థం పర్థం లేని ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ అర్థమే కాదనుకోండి. కానీ ఈయన మాటలు ఎందుకు ఇంత మోసకరంగా, ఇంకా ఎవరిని మోసం చేద్దామని. రాజశేఖర రెడ్డికి ఇక్కడేమో రాజశేఖర రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ నా దగ్గర నుంచి లాగేసుకుంది అంటాడేమో రేపు. మా నాన్నను కూడా కాంగ్రెస్ పార్టీ లాగేసుకుని సీఎం ఇచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ ముందా వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందా? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పిల్ల కాంగ్రెసే కదా ఇది. అందుకే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు పేరు. కాంగ్రెస్ని ఇతను మోసం చేసి నన్నే మోసం చేసింది కాంగ్రెస్ అంటున్నాడు. సొంత కుటుంబ సభ్యులను ఇతను మోసం చేసి నా కుటుంబ సభ్యులు నాకు కాకుండా చేసింది కాంగ్రెస్ అంటున్నాడు. ఓరి అమ్మ, ఎక్కడున్నామని బాబు మనం, ఇంకేమన్నా ఉందా? ఇంత ఘోరమా? చచ్చే Me, when I had broken away from Congress party, when I had resigned from the Congress party in those days and contested on our own party. The Congress always does this, they divide and rule. Unfortunately, ఇతను కాంగ్రెస్ పార్టీని డివైడ్ చేసి ఇతను రూలింగ్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీయే డివైడ్ చేస్తుంది అంటున్నాడు. వీళ్ళ పార్టీ నుంచి అట. వీళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారండి? లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆ జనంతో వీళ్ళ పార్టీ నిండిపోయి ఉందా? బొత్స సత్యనారాయణ ఎవరు, అంబటి రాంబాబు ఎవరు, ఎవరో పేరుని నాని ఎవడు, ఇంకొక గుడివాడ అమర్నాథ్ ఎవరు, పెద్ద పెద్ద లీడర్ ధర్మాన ప్రసాదరావు ఎవరు, వీళ్ళందరూ కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నాడు. అరువు తెచ్చుకొని పెట్టుకుని పార్టీని నిలబెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసింది అంటున్నాడు. ఇంకా అలాంటివి కూడా నమ్మేవాళ్ళు ఉన్నారండి. now once again they've not learned their lessons. So once again they've divided my family, brought in my sister to actually lead. వీళ్ళ ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ డివైడ్ చేసింది అంటే ఏంటండి? ఇదంతా మన కళ్ళ ముందు 5 సంవత్సరాల్లోనే కదా జరిగింది. మనం ఈయన మీటింగ్ పెట్టాడు, ఆ మీటింగ్కి విజయమ్మని పిలిచారు. అరే పోన్లే అమ్మని పిలిచాడు, తల్లిని గౌరవిస్తున్నాడు అనుకున్నాం. పక్కన ఒక చిన్న కుర్చీ వేశాడు, ఈయనేమో పెద్ద కుర్చీలో కూర్చున్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది ఇదంతానే. ఆవిడ ఎందుకు పిలిచాడా అనుకున్నాం. అమ్మ నువ్వు అర్జెంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు పదవి ఉంది కదా, దాన్ని ఇమీడియట్గా రాజీనామా చేయి అన్నాడు. ఆవిడ అప్పటికప్పుడే రాజీనామా చేసి హైదరాబాద్ పారిపోయింది. హైదరాబాద్ పారిపోయిన తర్వాత ఇతను నేనే హోల్ అండ్ సోల్ అంటే శాశ్వత ప్రెసిడెంట్ నేనే అని ప్రకటించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఒక్కటిస్తానంది. ప్రజాస్వామ్యంలో శాశ్వత ప్రెసిడెంట్లు ఉండరా, ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎన్నుకోవాల్సి వస్తుంది అని వెనక్కి తగ్గాడు. అంటే తల్లిని పార్టీ నుంచి రాజీనామా చేసి పంపించేసింది ఇతను, కాంగ్రెస్ పార్టీ పంపించేసింది అంటాడు. చెల్లి విషయంలో ఇతను సీఎం గెలిచిన వెంటనే, అప్పుడు నేను అక్కడే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, వీళ్ళు ఇతను సీఎం అయిన వెంటనే ఇజ్రాయెల్ వెళ్ళారు. ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నప్పుడే ఇజ్రాయెల్లో జరిగింది. అక్కడ ఇజ్రాయెల్ మహాసేనలు కూడా అప్పుడు జగన్ రెడ్డిని బ్రదర్ అనిల్ని కూడా కలిశారు, మా మహాసేన వాళ్ళు. అయితే అక్కడ ఏం జరిగిందంటే అన్న చెప్పింది, నేను నీకు ఆస్తిలో చెల్లిగావే ఓటా ఇవ్వను, నీకు రాజ్యసభ ఇస్తానన్నాను, అది కుదరదు, నువ్వు ఇక పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండు, నువ్వు అలా ఉంటే నీకు మంచిదని చెల్లికి బావకి వార్నింగ్ ఇచ్చాడు. ఎప్పుడు 2019 ఎలక్షన్ గెలిచిన వెంటనే. అంటే పాపం వాళ్ళని అక్కడి నుంచి బెంగళూరులో వదిలేసి ఇతను తనేతను వెళ్ళిపోయాడట. అప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళు టికెట్లు వేసుకుని వచ్చారు. అడగండి కాలితే అనిల్ కుమార్ని, లేదంటే షర్మిలమ్మని అడగండి.
అప్పుడు వదిలేసాడు వీళ్ళని. వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విడగొట్టేసింది మా కుటుంబాన్ని అంటున్నాడు. లేదా నారా చంద్రబాబు నాయుడు విడగొట్టేసాడు అంటున్నాడు. ఇప్పుడు ఎవడన్నా ఒకడు తాగుబోతాడు, ఆ తాగిన కిక్కులు వాళ్ళ అమ్మని నాన్ని చంపేసి మరుసటి రోజు నుంచి నాకు తల్లిదండ్రులు లేరు, నన్ను ఎవరన్నా ఆదుకోండి, నన్ను చూడండి అంటే ఎలా ఉంటుందండి? ఆడు ఇంకా తాగుబోతాడు కాబట్టి ఒకవేళ మర్చిపోయాడేమో అనుకోవచ్చు. ఇతను తాగుబోతాడైతే కాదు కదా, ఇతను మర్చిపోడు కదా. చేసినవన్నీ ఇతను చేసి బాబాయ్ హత్య జరిగింది ఎవరు చేశారు? కాంగ్రెస్ వాళ్ళు చంపేశారా వీళ్ళ బాబాయ్ని? ఎవరు చంపారు తెలియదండి. ఆ సునీతారెడ్డిని వాళ్ళ భర్తని కేసుల్లో ఇరికించింది ఎవరో తెలీదా? వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారో ఆ సిబిఐ ఆఫీసర్ మీద, రామ్ సింగ్ మీద కేసు పెట్టింది ఎవరో తెలీదా? దస్తగిరి అప్రూవర్గా మారాడని 86 రోజుల నుంచి జైల్లో పెట్టారండి. 86 రోజుల నుంచి. ఆ కోడికత్తోడు బయటకు వస్తే జనపల్సీను వాస్తవాలు బయటకు వచ్చేస్తాయని 5 సంవత్సరాల నుంచి జైల్లో పెట్టాడు. ఇన్ని ఘోరాలు అన్యాయాలు చేసి ఏమి ఎరగని నంగనాచిలాగా, ఏమి ఎరగని ఎల్లుల్లిపాయలాగా ఎక్కడో కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్తూ ఉంటే చూసేవాళ్ళకి ఒంటి మీద తేళ్లు జెర్లు పాకుతున్నట్టు అనిపించదా? ఇన్ని అబద్ధాలు కళ్ళ ముందు చెప్తూ ఉంటే. Their party. But unfortunately, what they do not understand is ultimately there is a greater power than the Congress party or any of the parties here. There's a God there. And ultimately, గాడ్ పైన ఉన్నాడు జగన్ రెడ్డి, నీకు కూడా చెప్తున్నాను నేను. దేవుడు పైన ఉన్నాడు. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని రిజిస్టర్ చేశాడు. లేకపోతే ఇప్పుడు ఎంత అధికారంలో ఉన్నప్పుడు నీ బతుకింత బస్టాండ్ అయిపోదు. నీ సొంత తల్లి, చెల్లి, బావ, చిన్నాన్న కూతురు, చిన్నాన్న అల్లుడు నిన్ను వదిలేసి పోరు. నిన్ను నమ్ముకుని నీ పార్టీలోకి వచ్చిన నాలాంటి వాళ్ళు ఈరోజు నిన్ను ఇలాగా ఇది ప్యానల్లో పెట్టి జనంలో పెట్టి నీ తుక్కు రేగొట్టరు. నీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీ రఘురామరాజు గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇప్పుడు నీ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు నిన్ను వదిలేసి బయటికి రారు. ఈరోజు నీ రాష్ట్రంలో నిన్ను నమ్ముకున్న ఎవరైతే దళితులు, క్రైస్తవులు, ముస్లింలు నిన్నింత వ్యతిరేకించి చీకొట్టరు. నీ బతుకు బస్టాండ్ అయిపోయింది. గాడ్ ఈజ్ దేర్ కాబట్టే. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత, ఆ ఎలక్షన్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండదు. ఈ రాష్ట్రంలో 3 పార్టీలు ఉంటాయి. 1 తెలుగుదేశం, 2 జనసేన, 3 కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టులు ఎప్పటికీ ఉంటారు వాళ్ళు. అర్థమైందా? నీ పార్టీ అనేది కనీసం పోటీలో కూడా ఉండలేదు. గాడ్ ఈజ్ దేర్ కాబట్టే. ఎన్నో పాపాలు చేసావు నువ్వు. హంతకులను ఎంకరేజ్ చేసుకొచ్చావు. సొంత ఇంట్లో రక్త సంబంధికుడు నీ సొంత తండ్రి తమ్ముడిని చంపిన వాళ్ళు నువ్వు వెనకేసుకొచ్చావు. గాడ్ ఈజ్ దేర్ కదా. సొంత తల్లిని, తండ్రిని తల్లిని పూజించమని దేవుడు చెప్తే తల్లిని బయటికి ఎంటేసావు. గాడ్ ఈజ్ దేర్ కదా. సొంత చెల్లిని, నీ సహోదరుడితో ఏదన్నా నీకు తగాదా ఉంటే నువ్వు ఏదైనా అర్పణ అర్పించే ముందే వెళ్ళి నువ్వు వాళ్ళతోటి రాజీ పడిరా, లేకపోతే నువ్వు అర్పించే అర్పణ దేవుడు తీసుకోడని బైబిల్ చెప్పింది. గాడ్ ఈజ్ దేర్ కదా. నీ చెల్లిని నువ్వు కలుపుకున్నావా? ఇప్పటికి ఇంకా ఆవిడ్ని మురుసుమల్లి శర్మిలా శాస్త్రి అని ప్రభాస్ తోటి అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇప్పటికి ఇంకా ఆవిడ్ని మానసిక క్షోభకు గురి చేసేది నువ్వు, నీ పార్టీ కదా. గాడ్ ఈజ్ దేర్ కదా. గాడ్ చూడలేదు ఇవన్నీ. నీ అబద్ధాలతో నువ్వు బతికేద్దాం అనుకుంటున్నావు. నీ అబద్ధాలతో నువ్వు ఇంకా ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమాయక జనాన్ని మోసం చేద్దాం అనుకుంటున్నావు. గాడ్ ఈజ్ దేర్. నీకు చెప్తున్నాను నేను. నీ లక్షల కోట్లు కానీ, నీ ఇలాంటి ఎలక్షన్ స్ట్రాటజీలు కానీ, నీ అబద్ధాలు కానీ, నీ సోషల్ మీడియాలు కానీ, నీ TV9, ఈటీవీ, సాక్షి ఇలాంటి ఛానల్స్ ప్రభావం కానీ ఏది నిలబడదు. గాడ్ ఈజ్ దేర్. ఏమీ లేకపోయినా టీడీపీ జనసేన కూటమి దూసుకుంటూ గెలిచేద్ది. ఎందుకంటే గాడ్ ఈజ్ దేర్ కాబట్టి. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని చేసాడటండి అన్న. ఇంకో మాట చెప్పాడు ఇక్కడ. You would have created some kind of an Andhra model for education. But I want to talk a bit of politics, if only because you've got an election in a couple of months, where you will be once again hitting the road. ఇది ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ అటండి. మొత్తం భారతదేశంలోనే 10th క్లాసులో 70% అత్యంత నికృష్టమైన స్థాయిలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 10th క్లాసులో కేవలం 170 మందే పాస్ అయ్యారు. అలాంటి సీఎంని తీసుకెళ్ళి ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ చేశారటండి. ఏం సాధించాడు ఈయన ఎడ్యుకేషన్ సమ్మిట్కి? ఆయనకున్న ఏదో మార్బుల్స్, భారతీ సిమెంట్స్ ఇలాంటివి అమ్ముకుని ఏదో దానికి సున్నాలో సిమెంట్ రాశాడు తప్ప ఎడ్యుకేషన్ పెరగడానికి ఇతను ఏం చేశాడు? ఒకవేళ నిజంగా ఏమైనా చేసుంటే 100% రావాలి కదా ఇక్కడ 10th క్లాస్ పర్సంటేజ్.
ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 94% వచ్చింది, ఇతని హయాంలో 70% ఎందుకు పడిపోయింది? ఎందుకు పడిపోయింది? అతన్ని కూర్చోబెట్టేళ్ళు ఏదో సాధించేసినట్టు, సత్ఫలితాలు వచ్చేసినట్టు, ఈ రాష్ట్రం నుంచి చదివేసుకుని అందరూ అమెరికాలకి సెలెక్ట్ అయిపోయినట్టు. ఏంటి బిల్డప్? ఏంటి డబ్బులు తీసుకుని చేసే కార్యక్రమం కాదా ఇది? లేకపోతే ఏం సాధించాడు ఆయన? And I want to understand, how confident are you of getting re-elected? Is it easier now, 5 years, when you go to the people asking for votes on governance? Or is it easier when you were in the opposition in 2019, having done your yatra and taking on the Chandrababu Naidu government? Are you feeling more confident today than you were in 2019? Honest answer. Rajdeep, hope is always stronger than reality. That having said, in this particular case, in my case, I would definitely say one thing. What has been done, what has been promised, what has been done, if one were to see the manifesto, 99% of our manifesto has been implemented. Not only మేనిఫెస్టో 99% ఇంప్లిమెంట్ చేసాడట. మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు జగన్ బ్రో? ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పి 99% నేను మొత్తం మేనిఫెస్టో చేస్తానని. ప్రజల్లో రానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు పరదాలు, ఎందుకు చెట్లు నరికేటాలు, ఎందుకు స్కూళ్ళకి సెలవులు, ఎందుకు షాపులన్నీ మూయించేటాలు, ఎందుకు భయపడుతున్నావు? 99% చేస్తావు కదా. నువ్వు చేస్తే జనాలు నిరాజనాలు పడతారు కదా. నీకెందుకు ఇన్ని తిప్పలు ఎందుకు? ఇంకా 99% నువ్వు నిజంగా మేనిఫెస్టో చేస్తే దాన్ని అలాంటి వాడితో మాట్లాడు 10 నిమిషాలు డైరెక్ట్గా, లేదా ఆర్కే గారు లాంటి వాడితోటి 10 నిమిషాలు వెళ్ళు, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకి, లేదా మా సాంబశివరావు గారితో వెళ్ళి ఒకసారి లైవ్లోకి వెళ్ళి మాట్లాడి. నువ్వు 99% చేస్తావు కదా, ఎందుకు భయపడుతున్నావు? నీకు భయపడాల్సిన పనే వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు ఒక ఈటీవీనో, ఒక టీవీ5నో, ఒక ఏబిఎన్నో చూసి ఎందుకు భయపడుతున్నావు? అన్నీ చేస్తావు కదా. ఆ మాట ఇక్కడ రాష్ట్రంలో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి తలుపులు వేసుకుని హిందీ వాళ్ళకి చెప్తే ఏమవుతుంది? ఎవరు నమ్ముతాడండి? ఇక్కడ చెప్పండి, 99% చేస్తాను. ఎవరికైనా డౌట్లు ఉంటే రండి, కమాన్ ప్రెస్ మీట్ పెడదాం. ఎవరికైనా డౌట్ ఉంటే ఇక మీటింగ్ పెడుతున్నాను రండి, నేను మైక్ ఇస్తాను, మాట్లాడదాం. ఉందా దమ్ము? నారా లోకేష్ గారికి ఉందా దమ్ము? మీటింగ్ పెట్టి వేలాది మందిలో ఎవరు మాట్లాడతాడో మాట్లాడండి, మైక్ ఇవ్వండి అంటున్నాడు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తున్నాడు. నీకు ఆ దమ్ము ఉందా? ఎక్కడుందాయా? ఎక్కడికక్కడే పోలీసు ప్రొటెక్షన్. నీ దగ్గరికి ఎవరిని రానివ్వు. ఎక్కుతావు, మీటింగ్కి వస్తావు, ఏదో నీకు నచ్చింది చెప్పేస్తావు. ఒక దత్తపుత్రుడు అంటావు, టీవీ5, ఏబిఎన్, ఈటీవీ, చంద్రబాబు నాయుడు, అంతే అయిపోయింది. చెప్పేసి పోతావు అంతే నీ తను. నువ్వు ఒకవేళ ఏదైనా పెట్టాలంటే ఇలా 4 గోళ్ల మధ్యలో తలుపులు వేసేసుకొని ఎవరో హిందీ వాళ్ళని కూర్చోబెట్టుకుని చెప్తాను అంటున్నావు. 99% అయిపోతే అన్న నువ్వు ఎందుకు భయపడతావు అన్న బయట రావడానికి? ఎందుకు భయపడతావు ప్రెస్ మీట్ పెట్టడానికి? implemented, but taken to the people as well, shown that manifesto once again, and that manifesto is also ratified by people. That is the kind of place in this government, and the kind of transformations that took place. We've brought in a village secretariat at the village level. Namaskar. For every 2,000 population, there is a village secretariat. For every 60 to 70 houses, there is a volunteer in place. Every scheme is given to every deserving person without any discrimination or without any corruption. హిందీ వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి కూడా అన్న అదే సచివాలయం, అదే వాలంటీర్ల గోల. 5,000 రూపాయల జీతాలతోటి ఉద్యోగాలు ఇచ్చాడట. తర్వాత ఏమంటున్నాడు? ఏ విధమైన డిస్క్రిమినేషన్ లేకుండా, ఏ విధమైన కరప్షన్ లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చానంటున్నాడు. ఏమయ్యా 30 రూపాయలు ఇవ్వడంలో కూడా, అందులో కూడా మళ్ళీ ఈ వివక్ష. 30 రూపాయల్లో కూడా లంచం ఉంటుందా? నువ్వు ఇచ్చేదే ముష్టి 30 రూపాయలు, ఆ 30 రూపాయలు మళ్ళీ లంచమా? లంచం లేదని చెప్తున్నావా? అదొక గొప్ప మళ్ళీని. ఎంత ఘోరంగా మోసం చేస్తాను. ఇన్ని అబద్ధాలు చెప్పేస్తుంటే అమాయకమైన ప్రజల సాక్షి టీవీ, సాక్షి పేపర్ చదివేవాళ్ళు ఇవన్నీ నిజాలు అనుకుంటారు కదండి. ఇతను చెప్పే ప్రతి అబద్ధానికి నిజమేంటనేది అన్నీ చెప్పలేం కదా. అన్నీ అందరికీ, జనాలందరికీ రీచ్ అవ్వదు కదా. ఈలోపు ఇతను ఏం చెప్తే అదే నమ్ముతారు కదా. అంటే ఈ అబద్ధాలు చెప్పి మళ్ళీ గెలుద్దాం అనుకుంటాడు ఇతను.
అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. జగన్ నోటంటే వచ్చిందంటే అది అబద్ధం. ఇది ఒక్కటి చూడండి, ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ మాట అయితే మాత్రం. మనోడు ఆన్లైన్ క్లాసులు పెడతానన్నాడు. ఆన్లైన్ క్లాసులు పెట్టడానికి ఏం చేస్తారయ్యా మీరని అతను అడిగాడు. ఏం చెప్పాడు ఒకసారి చూడండి. Courses online. Give me an example of a possible course that you think could be offered. Computers, what would be offered? Say for instance, Come on. say BCom for instance, or బేకాంలో ఫిజిక్స్ ఉంటుంది అన్నారు జలీన్ ఖాన్ గారు. అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకోటేమో బిఏలో హెచ్ఈసి ఉంటుంది అన్నాడు. తమ్మినేని సీతారామ కదా మన స్పీకర్, తమ్మినేని సీతారాం. బిఏలో హెచ్ఈసి ఉంటుంది అన్నాడు అతను. అన్నొచ్చి ఆన్లైన్ క్లాస్ ఏది చేస్తావయ్యా నువ్వు, కంప్యూటర్లు ఏమైనా ఇస్తావా ఆన్లైన్ అన్నావు. ఆన్లైన్ క్లాసులు ఎలా చేయంతో పిల్లలతో అంటే బీకామ్ చేయించాడంట ఆన్లైన్ క్లాస్. అది కూడా తడుముకుని బాలేబాబుని మించిపోయి తడుముకుని బీకామ్ ఎత్తాడట. ఎందుకు ఇలాంటి అబద్ధాలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళటం? పాపం అతను ఆ ప్రశ్న అడుగుతాడని ఇతనికి లిస్ట్ ఇవ్వలేదు ముందే. లిస్ట్ ఇచ్చిన దగ్గర బాగానే చెప్పుకొచ్చాడు. ఈ ప్రశ్న అడుగుతాడని తెలియక అంటే ఆ చిన్నది కూడా ఇవ్వలేట అనుకున్నాడు అతను. ఆ యాంకర్ ఇంత చిన్నదాన్ని కూడా సమాధానం చెప్పలేడా? ఆన్లైన్ కోర్సులు అంటే ఈజీగా చెప్పగలుగుతాడు కదా అని అడిగేశాడు పుసుకున. అన్న తడబడిపోయాడు, కాళ్ళు తొక్కేసుకున్నాడు. బీకామ్ ఎత్తాడట ఆన్లైన్ కోర్సు. అలా ఉందండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మనోడు ఎప్పుడు 175కి 175 అనేవాడు. వైనాట్ కుప్పం అనేవాడు. ఏ ఆంధ్ర 175 గెలిచేస్తున్నాను అనేవాడు. కొట్టాలా అనేవాడు. అంత కాన్ఫిడెన్స్ నుంచి మనోడు ఓడిపోయినా పర్లేదు, ఓడిపోయినా నాకేం పెద్ద ఏం లేదులేండి, ఓడిపోతే మహా అయితే ఏముంది వెళ్ళి జైల్లో కూర్చుంటాను, అంతకుముందు 16 నెలలు ఉన్నాను, నాకు అలవాటైంది, మంచి మెను మేము సెట్ చేసుకున్నాం, చక్కగా షెట్లు ఆడుకునేవాళ్ళు, కాబట్టి నాకేం పెద్దగా విచారం లేదు అంటే జగన్ రెడ్డి ఓడిపోతున్నాడని ఆల్రెడీ జగన్ రెడ్డికి అర్థమైపోయింది. అదే విషయం అందరూ కూడా తెలియజేసాడు. నేను ఇప్పటికిప్పుడు తీపోవాల్సి వచ్చిన విచారం లేదు. కేంద్రంలో భాజపాకు అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాం, రాష్ట్రాన్ని మా కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చి ఇంకా నయం బాబాయిని కూడా కాంగ్రెస్ లేపేసింది అన్నా కాదు. గతంలో మా బాబాయిని పోటీకి పెట్టింది, ఇప్పుడు నా చెల్లిని రాష్ట్ర అధ్యక్షురాలు. ఇలాగా చాలా జాగ్రత్తగా గమనిస్తే అండి, మనసు ఏది నిండుకుందో మాటలు అవి వచ్చేస్తాయి బయటికి. వీళ్ళు అస్తమాటు వివేకానంద రెడ్డి గారిని షర్మిల గారిని పోలుస్తున్నారు. వివేకానంద రెడ్డి గారు కూడా అలాగే అప్పుడు మాకు ఎదురు నిలబడ్డాడు కాంగ్రెస్ నుంచి, ఇప్పుడు షర్మిలమ్మ కూడా అలాగే ఎదురు నిలబడుతుంది. అప్పుడు వివేకానంద రెడ్డి గారు అయిపోయారు, తర్వాత షర్మిలమ్మ కూడా అయిపోద్ది అంటున్నారేమో. సేమ్ వీళ్ళిద్దరిని అప్పుడే చాలా 10 సార్లు 20 సార్లు పోల్చారు వివేకానంద రెడ్డి గారిని షర్మిల గారిని. వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన ఏం వైసీపీలోకి వచ్చి వైసీపీ నుంచి వెనుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలే. జగన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వెనుపోటు పొడిచి వైసీపీ పెట్టుకున్నాడు. అదే పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తే వాళ్ళ కూతురు స్థానంలో ఉన్న వ్యక్తి షర్మిలారెడ్డి ఎస్ నేను మా నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తాను అనగానే పార్టీ కూడా నమ్మేవాడికి రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చింది. వాళ్ళు కరెక్ట్ లైన్లో ఉన్నారు, ఇతను అడ్డదారిలో ఉండి వాళ్ళ కరెక్ట్ లైన్లో లేరంటే వాళ్ళది అడ్డదారి అంటే ఏంటండి? ఇదేం దారుణం అండి, ఇదేం అడ్రూలు. ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో అసలు ఎడ్యుకేషన్ సమ్మిట్కి ఇతను ఎందుకు పిలిచారు? 10th క్లాస్లోనే పేపర్లు ఎత్తిపోయారని ఎవరో ఒక ఆయన అసెంబ్లీలో చెప్పాడు. శివశివాని స్కూల్లో 10th క్లాస్ పేపర్లు ఎత్తిపోయాడు జగన్ రెడ్డి అని. అలాంటి వాడిని ఎడ్యుకేషన్ సమ్మిట్లో కూర్చోబెట్టి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిస్తారా? మరి డబ్బులు ఇస్తే ఏ గడ్డి అయినా తింటారా బాబు మీరు? ఎంత గడ్డి, ఎంత నీచనికని దిగజారుతారా? 38 కేసులు ఉన్నవాడు 16 నెలలు జైల్లోకి వెళ్ళి వచ్చినాడు, ఈయన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాడా? పిల్లల భవిష్యత్తుని అతను తీర్చిదిద్దుతాడా? ఎన్నికలయ్యాక కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతుపై సమాధానం దాటేసాడట. మొత్తానికి మనోడు సినిమా అర్థమైపోయింది, మూటమల్లి సర్దేసుకుంటున్నాడు. ఇండియాలో ఉంటాడా లేకపోతే ఏదన్నా సినిమాల్లో వెళ్ళిపోయినట్టు గిప్పులు ఎక్కి అలా వెళ్ళిపోతాడా ఎవరికి తెలీదు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఇక్కడ మునిగిపోవడానికి సిద్ధంగా ఉండండి. జరిగిన విషయం అయితే ఇది. అన్నీ అబద్ధాలు, నోరిప్పితే అబద్ధం జగన్ రెడ్డి గారి. ఓపెన్గా చెప్తున్నాను నేను. లేదు దమ్ముంటే నిరూపిద్దామంటే లోకేష్ గారు పక్కన కూర్చున్నాను కదా, అంటే వారు ఆ స్థాయి ఇచ్చారు కదా నాకు. లోకేష్ గారిని ఎందులో గొప్పడు ఇతను? లోకేష్ గారిని నేను ఎందులో గొప్పడు అది చెప్పండి చాలు. ఆయన ఏంటండి స్టాన్ఫోర్డ్లో చదువుకుని వచ్చాడు, వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి, ఆయన మంత్రి చేశాడు, ఇతను ఎంపీ, వీళ్ళ నాన్న 5 సంవత్సరాలు చేశాడు అంతే.
దాంతో పోల్చుకుంటే లోకేష్ గారితో పోల్చుకుంటే ఈయన ఇదే 10% కూడా కాదు. అలాంటి లోకేష్ గారి పక్కన కూర్చొని ఆయన్నే ప్రశ్నలు అడిగాను నేను. అవకాశం ఇచ్చాడు నాకు ఆయన. నాకు అంత స్థాయి ఇచ్చారు, నా మీద అంత అభిమానం చూపించారు వాళ్ళు. ఇతనితో మాట్లాడడానికి ఎంత ఒక 10 ప్రశ్నలకు చెప్పమని సమాధానం నాకు. జగన్ రెడ్డికి దమ్ముంటే, లేదు సజ్జల రెడ్డి వస్తానన్నా పర్లేదు, వైఎస్ఆర్ రెడ్డి వస్తానన్నా పర్లేదు, ఎవడు వస్తానన్నా పర్లేదు, 10 ప్రశ్నలు మోకాళ్ళ మీద కూర్చోబెట్టేపోతే మళ్ళీ నా పేరు రాయేసి అని ఎక్కడ చెప్పను నేను. ఇదండి.